సరే, దేవుని వాక్యంలోనికి మనకు వెళ్ళే ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మా తండ్రి, మా గొప్ప దేవా, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు. ప్రభువా, మీరు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మా దేవా, మీరు మా మధ్య ఉండండి, మాలో మీరు నివసించాలని కోరుకుంటూ ఉన్నాం. ప్రభువా, ఏ ఆటంకము మిమ్ములను మా హృదయంలో ప్రవేశించకుండా అడ్డగిస్తుందో దాన్ని తీసివేయమని బ్రతిమాలుతున్నాం. మీ నామము మా ద్వారా మహిమపరచబడాలి. మేము నీ బిడ్డలుగా నిన్ను ఎదుర్కొనే గుంపులో ఉండాలని కోరుకుంటూ ఉన్నాం. మా గొప్ప దేవా, కనికరించండి. పరిపూర్ణత వైపుకు సాగిపోవున్నట్లుగా మీ వాక్కును పంపి మమ్మలను నడిపించండి. ఈ ఆరాధనలో ప్రభువా, మీ నామమును మహిమపరచండి. నీవే నా ప్రభుడవు, నీవే నా యజమానివి అని మేము రాత్రి పాడినట్లుగా మాకు నీవు తప్ప ఎవరును పరిపాలించే స్థితిలో ఉండకుండాట్లు, నీవు తప్ప మరి ఏది మాకు యజమానిగా ఉండకుండాట్లు మమ్మల్ని మీరు సిద్ధపరచండి. మీ వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడండి. మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ వైపు చూస్తూ నీ మాట కొరకు ఆసక్తితో ఎదురు చూస్తూ ఉండగా ప్రభువా, పరలోక మన్నాను మా మీదకి పంపించమని, మా ప్రార్థన ఆలకించమని యేసు నామమందు ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఇర్మియా గ్రంథము 49వ అధ్యాయం. దేవుడు ఇశ్రాయేలీయులను ఐగుప్తు బానిసత్వంలో నుంచి బయటకు తీసుకొని వచ్చిన తరువాత వారికి వాగ్దాన భూమిని అనుగ్రహించి అందులో మిమ్ములను ప్రవేశపెట్టి మీ ఎదుట ఉండినటువంటి ఈ భాగమంతా, ఈ దేశమంతా మీకు ఇచ్చుచున్నాను, మీరు దానిని స్వాధీనపరచుకొనుడి అని ఒక మాట ఇచ్చేసి వారి ఎదుట వాగ్దాన భూమిని ఉంచి ఆ ఆజ్ఞ ఇచ్చి, ఇప్పటి వరకు యుద్ధము నాది, ఇప్పుడు యుద్ధం మీరు చేయాలి అన్నాడు. ఐగుప్తులో నుంచి బయటికి రావడానికి ఇశ్రాయేలీయుల పక్షంగా యుద్ధం చేసింది దేవుడే. ఇశ్రాయేలీయులు ఏమీ చెయ్యలేదు. ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసింది దేవుడే. ఐగుప్తులో నడిపించింది దేవుడే. ఐగుప్తులో గుండా వస్తున్నప్పుడు రాజులకు భయము కలిగించింది దేవుడే. కానీ వాగ్దాన భూమి దగ్గరకు వచ్చేసేటప్పటికీ దాన్ని స్వాధీనపరచుకోవాల్సిన బాధ్యత మాత్రం అది వారి మీదే పెట్టాడు దేవుడు. క్రీస్తుతో సంపూర్ణమైనటువంటి జీవితంలోనికి మిమ్మును ఆహ్వానించినటువంటి దేవుడు ఆ పరిపూర్ణతలోనికి నడిచే బాధ్యత కూడా మీ మీదే పెడతాడు, మన మీదే పెడతాడు. ఇక్కడ చాయిస్ నీదే. ఇఫ్ యూ కెన్ బి ఏబుల్ టు వాక్ విత్ ద లార్డ్ to get his perfection and his glory, ఆయన మహిమ, ఆయన సంపూర్ణత కావాలని కోరుకుంటూ ఆయనతో నడవాలని నువ్వు కాంక్షిస్తే అందులోకి నడిపిస్తాడు. నాకు అక్కర్లేదు, మేము మా గొర్రెలు మేపుకోవడానికి, మా పశువులు కాచుకోవడానికి మాకు ఈ ప్రాంతం బాగుంది అని మనష్షే వారిలాగా, ఎఫ్రాయిం వారిలాగా మనము కూడా భావిస్తే మొట్టమొదటగా ఆ బోర్డర్లో ఉండినటువంటి ఎఫ్రాయిము, మనష్షే గోత్రాలే శత్రువు దాడికి గురయ్యాయి. కాబట్టి మనం బోర్డర్ లైన్ క్రిస్టియానిటీ మనలో ఉండకూడదు. పరిపూర్ణతలోనికి లోపలికి నడిచే క్రైస్తవులంగా మనం ఉండాలి. దేవుడు అన్నాడు, కానానులోనికి మిమ్మల్ని నేను తీసుకొని వెళ్తాను, అది పాలు తేనెలు ప్రవహించు దేశం అన్నాడు. కానానునే ఎందుకు ఇస్తానన్నాడు?
కానానులో ఉండినటువంటి వారిని వెళ్ళగొట్టి మిమ్మల్ని అక్కడ స్థాపిస్తానన్నాడు. ఇది అన్యాయం కాదా? ఆల్రెడీ అక్కడ ఎప్పటి నుంచో పాతుకుపోయినటువంటి వాళ్ళని కాదని వీళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టడం అన్యాయం కాదా? మనం అనుకుంటాం. దేవుడు ఎన్నడూ అన్యాయస్తుడు కాడు. ఆయన చేసే ప్రతి దానికి కూడా ఒక ఉద్దేశ్యం ఉంటుంది, ఒక పర్పస్ ఉంటుంది. అది మనం గ్రహించే వారమై ఉండాలి. అంతేగాని మాకు ఒక మాట చెప్పాలిగా, ఒక మాట చెప్పలేదుగా అని మనము దేవునిని ప్రశ్నించే వారిగా ఉండకూడదు. నేను మొదటి నుంచి చెప్తా ఉన్నాను, దిస్ మినిస్ట్రీ ఈజ్ బీయింగ్ లెడ్ బై ద హోలీ స్పిరిట్. ఇది పరిశుద్ధాత్ముని ద్వారా నడిపింపబడుతున్నటువంటి పరిచర్య. ఏ మనుష్యుని ద్వారా పరిచర్య కాదు, ఇది నడిపింపబడుతుంది. మనం మరి జాగ్రత్త కలిగి ఉందాం, మరి జాగ్రత్త కలిగి మన మనస్సాక్షిని కాపాడుకుందాం, మెళకువగా ఉందాం. పరిశుద్ధాత్ముడు కొన్ని సందర్భాలలో ఆటంకపరుస్తాడు సువార్త ప్రకటించకుండా. ఒప్పుకుంటారా మీరు దానికి? మాసిదోనియాలో ఆసియాకు వెళ్ళవద్దని పరిశుద్ధాత్ముడు ఆటంకపరిచాడు అనే మాటను మనం చూస్తాం. కాబట్టి ఏది చేసినా ఆయన సర్వోన్నతుడు, సార్వభౌమాధికారి. ఆయనకు డెసిషన్ తీసుకునే హక్కు ఉంది. ఆయన నిర్ణయాధినేత అని మనం నమ్మి ఆయన వెంబడించాలి. అంతేకాని మాకొక్క మాట చెప్తే మేము సిద్ధపడతాం కదా, యేసు ప్రభువారు అన్నారు నేను చెప్పి వస్తానన్నాడా? ఆయన మీరు అనుకోనని ఘడియలో వస్తానన్నాడు. ఇంకా షాకింగ్. ఒక మాట చెప్తే మేము సిద్ధపడతాంగా అన్నాడు, మీరు అనుకోనని ఘడియలో వస్తాను. దేవుడు ఎప్పుడు కూడా మనము ఎల్లప్పుడూ సిద్ధపాటు కలిగి ఉన్నామా లేదా అనేదే చూస్తాడు. కాబట్టి మన సంఘంలో కొన్ని పదాలు మరి ముఖ్యంగా పరిశుద్ధాత్మ దేవునికి నచ్చని పదాలు వాడుకైపోయింది. అవి ఇక మీదట మీలో కనబడకూడదని నేను ఈ దినాన చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఈలాగా మీరు ఎంత కాలము నడిచినా నేను బల్లగుద్ది చెప్తాను, మీరు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు. ఎస్, అవును. నా భారం ఏంటి అంటే, నేను మొదటి నుంచి మీతో చెప్తూ వచ్చేటటువంటి మాట అదే. శేషము మిగలకపోతే ఇక్కడ పడే ప్రయాసకు మేము సిగ్గుపడవలసినటువంటి పరిస్థితి వస్తుంది. ప్రతి వాని పని ఆ దినాన అగ్ని చేత కాల్చబడుతుంది. అగ్ని పరీక్షకు నిలిచే పని చెయ్యాలని మేము ఇక్కడ ప్రయాసపడుతున్నాం. జనాలను ఆకర్షించాలని, లేకపోతే ఉన్న వారిని నిలబెట్టుకోవాలని కూడా కాదు, నిలబడే వారినే కలిగి ఉండాలని కూడా మేము ప్రయాసపడుతున్నాం. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే యు ఆర్ నాట్ ఇన్ ద పొజిషన్ టు అండర్స్టాండ్ వాట్స్ ద లార్డ్స్ థాట్స్. దేవుని ఆలోచనలు ఏంటి అని గ్రహించలేని స్థితిలోనే ఇంకా ఉన్నారు. నేను సిగ్గుపడుతూ చెప్తున్నాను. దేవుని గూఢవాక్యాలు గ్రహించలేని స్థితిలో ఉంటున్నారు. మేము 40 సంవత్సరాల విశ్వాసాలు అని చెప్పుకుని 40 సంవత్సరాలు ఇశ్రాయేలీలు కూడా అరణ్యంలో నడిచారు. ఎంతమంది వాగ్దానంలో ప్రవేశించారు? ఎంత జాగ్రత్త కలిగితే మనం అలాగా వాగ్దాన భూమిని స్వతంత్రించుకోగలం? ఎంత మెళకువగా ఉంటే ఆ వాగ్దాన భూమిలో ప్రవేశించగలం? గమనించండి, సహవాసం ఉండినప్పుడు ఈ ఒక్క సహోదరునికి మాట చెప్పిన ఆ మాట సంఘమంతా వెళ్తుందా లేదా? ఈ ఒక్క సహోదరుడికి ఎందుకు చెప్పాడు, నాకెందుకు చెప్పలేదనే మాట ఆ సహోదరు నుంచి వస్తుందా? రాదు. మీలో అటువంటి తారతమ్యాలు ఇక మీదట ఉండకూడదు. నేను చాలా సీరియస్గా చెప్తున్నాను. ఎందుకంటే మీరు కాలములను వివేచించుదురు కానీ ఆకాశపు సూచనలను
గ్రహించలేరు అన్నాడు. చలికాలమా, ఇది వర్షాకాలమా, ఎండాకాలమా, కలికాలమా అనేది చెప్తారట, కానీ ఆకాశ సూచనలు గ్రహించలేరట. మనుష్య కుమారుని రాకడ దినాలు గ్రహించలేరట. అంతటి అవివేకంలో ఉంటారు. మనుష్య కుమారుని రాకడ దినాలు సమీపిస్తున్న కొద్దీ ఏం జరుగుతుందనేది గ్రహించలేరట. మీరు చూస్తే ఇశ్రాయేలు దేశము చుట్టూతా ఒక కూటమి తయారవుతుంది. సమయం ఉండినప్పుడు ఈ యుగాంతపు సూచనలన్నీ మీతో విపులంగా చర్చించడానికి, మీకు తెలియజేయడానికి సిద్ధపరచమని దేవుణ్ణి అడుగుతున్నాను. అయితే ఒకటి గుర్తుపెట్టుకోనండి, ఎప్పుడైతే ఇశ్రాయేలు దేశమునకు వ్యతిరేకముగా ఒక కూటమి తయారవుతుందో దేవుని రాకడ బహు సమీపంగా ఉందని గ్రహించాలి మనం. అది దాదాపుగా 10 సంవత్సరాల లోపలే ఉందని కూడా గ్రహించాలి. అంత సమీపంగా ఉంది అని అర్థం. మరి ఎంత మెళకువగా ఉన్నాం అనేది ప్రశ్న. ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుంచి బయటకు వచ్చిన తరువాత ఒక దేశాన్ని స్వాధీనపరచుకోండి అని కానానులో ఒక ప్రత్యేకమైనటువంటి దేశాన్ని చూపించి ఆ దేశం యొక్క స్థితిని గురించి ఇశ్రాయేలీలను దేవుడు హెచ్చరించాడు. అది ఇది నాన్న చూద్దాం. ఒకవేళ మనము కూడా అదే స్థితిలో ఉంటే మనము రీప్లేస్మెంట్కి బెటర్ ఫిట్ అవుతాం అనేది గ్రహించాలి. అర్థమవుతుందా నేను చెప్తున్న మాట? మనము కూడా అలాంటి వారిగా గనకే ఉంటే దేవుడు మనలను మన ప్లేస్లో నుంచి తీసివేసి వేరే వారికి అది ఇస్తాడు అనేది గ్రహించాలి. ఇక్కడ ఇర్మియా గ్రంథము 49వ అధ్యాయం, 31వ వచనం. ఇర్మియా గ్రంథము 49వ అధ్యాయం 31వ వచనం. మీరు లేచి ఒంటరిగా నివసించుచు గుమ్మములు పెట్టకయు గడియలు అమర్చకయు నిశ్చింతగాను క్షేమముగాను నివసించు జనము మీద పడుడి. ఎవరో తెలుసా వీరు? ఆ పైన చూస్తే 28వ వచనంలో నుంచి చూస్తే 30వ వచనంలో కూడా హాసోరు నివాసులు అట వీరు. హాసోరు నివాసులు. కానానులో ఉండినటువంటి ప్రధానమైన పట్టణం ఈ హాసోరు. ప్రధానమైనటువంటి పట్టణం అంటే కానానుకు ఒక విధంగా రాజధాని లాంటిది. ఒక దేశం మీదకి ఒక శత్రువు వచ్చినప్పుడు ఆ దేశాన్ని లోబర్చుకోవాలంటే ఆ దేశపు రాజధానిని గనక పట్టుకుంటే ఆ దేశం లొంగిపోతుంది. లొంగిపోయినట్లే, ఆక్రమించుకున్నట్లే. ఈ హాసోర్ అనేది కానానుకు అటువంటి స్టేజ్లో ఉంది, అటువంటి ప్రధాన కేంద్రంగా ఉంది. చాలా విశాలమైన పట్టణం. బహుశా కానాన్లో సగం అదే ఉంటుంది. అంతటి ప్రాముఖ్యమైనటువంటి పట్టణం ఈ హాసోరు. ఈ హాసోరును మీరు పట్టుకోండి అన్నాడు. ఎందుకు అంటే వారి స్థితి ఏంటో తెలుసా? వారు గుమ్మములు పెట్టలేదు, గడియలు పెట్టలేదు, నిశ్చింతగా క్షేమంగా ఉన్నాం అనుకున్నారు. ఏంటి? ఏం లేవు వారికి? గుమ్మాలు లేవు, గడియలు లేవు, నిశ్చింతగా క్షేమంగా ఉన్నాం అనుకున్నారు. వారినే పట్టుకోమన్నాడు. ఈ దినాన ప్రియ సహోదరులారా, దేవుని రాకడ సమీపిస్తున్న కొలది
మేము బాగున్నాం, మా స్థితి బాగుంది, మేము నిశ్చింతగా ఉన్నాం, క్షేమంగా ఉన్నాం అని గడియబెట్టకుండా, గుమ్మములు లేకుండా గనుక నీ ఆత్మీయ స్థితి ఉంటే మొట్టమొదటగా అపవాది కొల్లగొట్టేది నిన్నే. మొట్టమొదటగా అపవాది దోచుకునేది నిన్నే. అందుకే కావలి కాయు వారిని నేను ఏర్పాటు చేశానన్నాడు. మీ పైన నమ్మకస్తునిగా ఉంచిన పరిచారకుడెవడు? వాడు నిద్రపోకుండా మెళకువగా కావలి కాస్తా ఉండడానికి వాడిని నియమించాను నేను. కానీ నేను వచ్చినప్పుడు వాడు నిద్రపోతూ ఉంటే, అంటే కావలి గాయకుండా ఉంటే, గడియబెట్టకుండా ఉంటే, గుమ్మంలో నిలవబడకుండా ఉంటే, అడ్డగించకపోతే వాడిని నేను భయంకరంగా శిక్షిస్తానన్నాడు. ఎందుకో తెలుసా? పట్టణం దోచుకొనబడుతుంది. అందుకే నేను ఎప్పుడు చూచినా కూడా దేవుని ఆత్మ సహాయం ద్వారా చూడగలిగే విషయం ఏంటి అంటే, ఏ సహోదరిలోకైతే పాపం అనే క్యాన్సర్ కనబడకుండా దాగి ఉందో దాన్ని బయలుపరిచినప్పుడు నేను మనశ్శాంతిగా అసలు ఉండను. గట్టిగా దాని విషయం హెచ్చరించడానికే పూనుకున్నాను నేను. ఎందుకంటే దాని పరిణామం చాలా భయంకరంగా ఉంటుంది. పాపము యొక్క పరిణామం చాలా భయంకరం. నీవు అనుకుంటున్నావేమో నేను నిశ్చింతగా ఉన్నాను, నేను క్షేమంగా ఉన్నాను, నా స్థితి బాగుంది అనుకుంటున్నావేమో. 7 సంఘాలు అలాగే అనుకున్నాయి. అఫ్ కోర్స్ 5 సంఘాలు అలాగే అనుకున్నాయి. 5 సంఘాలకు దేవుడు మారు మనసు పొందు అని రాస్తే, నేను మారు మనసు లేని వాళ్ళంలే అని సంఘం రిప్లై ఇచ్చిందా? ప్రియ సహోదరులారా, బీ కేర్ఫుల్ వైల్ యు ఆర్ డీలింగ్ విత్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మునితో మీరు వివాదం ఆడకండి. మనుష్య కుమారుని ధిక్కరించిన వానికి పాప క్షమాపణ కలదు గాని పరిశుద్ధాత్ముని ఎదిరించిన వానికి లేదు. ఇప్పుడు మనం ఉంటున్నది పరిశుద్ధాత్ముని నడిపింపులో. క్రీస్తు ప్రభు వారు వచ్చిన తరువాత నుంచి అదే. మీరు ఇంకా పాత నిబంధన భక్తి జీవితాన్ని బేస్ చేసుకొని మాట్లాడొద్దు. ప్రభు వస్తూ ఉన్నాడు అని ఆయన ఏం చేశాడంటే, మారు మనసు పొందు అని సంఘాలకు లేఖలు రాశాడు. ఇలా రాసినప్పుడు మారు మనసు పొందకుండా, గడియ పెట్టుకోకుండా, గుమ్మాలు అడ్డంగా నిలబడకుండా వదిలేసుకున్నారనుకోండి, ఎవరికి నష్టం? సంఘానికే, ఆ సంఘానికే నష్టం, ఆ ఆత్మకే నష్టం. దేవుడు అందుకే మమ్మలను పిలిచాడు. హెచ్చరించుము, బుద్ధి చెప్పుము. ఆత్మ విషయంలో దేవునిని వెంబడించడంలో రాజీ పడే ప్రసక్తే లేదు. అది గుర్తుపెట్టుకోండి. మేము నంబర్స్ గ్యాదర్ చేయాలని రావడం లేదు, ఉన్న వాళ్ళను కాపాడుకుందామని కూడా రావడం లేదు. నిలబడే వాళ్ళతోనే ముందుకు సాగాలని వస్తున్నాం. అట్టివారే పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు అనేది వాస్తవం. మీరు గుర్తుపెట్టుకోండి. దేవుని రాకడ అత్యంత సమీపంగా ఉంది. బహు కొద్ది మందే సిద్ధపాటు కలిగిన వారుగా ఉంటారు. నేను మీకు ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పాను. ఒక దినాన కుక్క, మా ఇంటి ముందు ఉన్నటువంటి కుక్క బాగా అరుస్తూ ఉంది. ఏందా అని చెప్పానని తలుపు తీసుకొని, మేము డోర్లు ఎక్కడున్నా మేము ఎప్పుడు కూడా సాగర్లో డోర్లు వేసుకునే ఉంటాం. ఎందుకంటే చుట్టూ కోతులు బాగా ఉంటాయి. ఒక్క ఏమరపాటుగా మనం తలుపు గడియ పెట్టకుండా ఉన్నామంటే ఏం జరుగుతుందంటే, ఇంట్లోకి వచ్చి మినపప్పు, కందిపప్పు, పల్లీలు అన్నీ బయటికి వెళ్ళిపోతాయి. అంతేకాదు మనం ఇంట్లోకి పోలేము, అవి ఉంటాయి ఇంట్లో. అందుకని ఎప్పుడు మేమేం చేస్తామంటే తలుపులు వేసుకునే ఉంటాం.
అలాగే ఆ రోజు కూడా తలుపు వేసుకుని గడియ పెట్టుకొని ఉంటే ఈ కుక్క బయట ఉండి ఒకటే అరుస్తూ ఉంది. ఏంటా అని చెప్పానని తలుపు తీసి అట్లా ఒక అడుగు ముందుకు వేయబోయాను. ఇంతెత్తున పడగెత్తి పాము వేగంగా గడప దగ్గరకు వస్తుంది. ఎప్పుడైతే పామును చూశానో వెంటనే ఏం చేశానంటే తత్తరగా ఆ తలుపు మళ్ళా వేసి గడి పెట్టుకుందామని చెప్పాను. లోపలికి వస్తుంటే గడి బట్టలు ఆ తలుపు గడియేమో ముందు వెళ్ళిపోయింది, తలుపు పడ్డంలే. ఒక పామును చూస్తే అంత తత్తరపాటు కలిగి జాగరూకత కలిగిన వాడినిగా నేను ఉండినప్పుడు, అపవాది తంత్రములను గ్రహించి వాడు లోపలికి ప్రవేశిస్తున్నాడు, ఈ ఆత్మను పట్టుకుంటున్నాడు అన్నప్పుడు నేను జాగ్రత్త పడవలసిన అవసరం నాకు లేదా? అందుకే హెచ్చరిస్తాను. నేను ఎవరిని కించపరచవలసినటువంటి అవసరం నాకు లేనే లేదు. ఎందుకంటే నాకు మీరు ముందే ఫస్ట్లోనే నాకు సర్టిఫికేట్ ఇచ్చారు. నా జీవితకాలం నేను గుర్తుపెట్టుకుంటాను. దానికి దేవుని నేను కృతజ్ఞతలు చెల్లించుకుంటాను. నా ఆఖరి శ్వాస వరకు నేను దాన్ని గుర్తుపెట్టుకుంటాను. నేను అభిషేకం లేని వాడిని పుల్పీటెక్కి మాట్లాడుతున్నాను. ఎస్, థ్యాంక్స్ లార్డ్ ఫర్ దట్ కామెంట్ ఫ్రమ్ దీస్ బిలీవర్స్. నేను ప్రతిదినము నీ అభిషేకం కొరకు ప్రార్థిస్తాను, అప్పుడే నేను మాట్లాడతాను. దేవుడు దాన్ని నాకు అనుగ్రహించాడు. నేను బ్రతికిన దినములన్నిటా గుర్తుపెట్టుకుని ఆ మాట, దాన్ని ప్రతిదినము నేను ఒక ప్రసంగానికి వెళ్ళే ముందు ఆ మాటనే ఎత్తి చూపి దేవుని దగ్గర అడుగుతాను. అది నాకు బెనిఫిట్ అయింది. నేను ఇంకొక మాట చెప్తా ఉన్నాను, ఈ అభిషేకం లేని వాడిని మీరు దేవునిగా చూడొద్దు. ఈ అభిషేకం లేనివాడు రాకపోతే బాధపడొద్దు. ఈ అభిషేకం లేనివాడు పలకరించకపోతే బాధపడొద్దు. వాడు నిమిత్త మాత్రుడు కదా. అభిషేకించు దేవుడు బాధపడుతున్నాడు, అభిషేకించు దేవుడు గాయపడుతున్నాడు, అభిషేకించు దేవుడు నొచ్చుకుంటున్నాడు నీ హృదయంలో ఉన్న పాపాన్ని బట్టి. దానికి ఎక్కువగా ప్రతిస్పందిద్దాం. గడియ పెట్టుకునే వారిగా ఉందాం. పాపము లోపలికి ప్రవేశించకూడదు. మెళకువగలిగి ఉందాం. ఈ తలంపు వలన నా హృదయంలోనికి పాపం వస్తుందేమో, వెంటనే గడియ పెట్టేసేయి సహోదరి. ఈ తలంపు వలన నేను ఆ సహోదరిని అనవసరంగా నేను అపార్థం చేసుకుంటానేమో, ఆ సహోదరి మీద నేను అనవసరంగా నిందలు వేసేవాడిగా, లేకపోతే నా మనసులో ఏదో పెట్టుకుంటానేమో. బి ఆన్ అలర్ట్. జాగ్రత్తగా ఉండు, మెళకువగలిగి ఉండు, గడియ పెట్టాయి వెంటనే. దానికి జాగ్రత్త కలిగి ఉందాం. మొట్టమొదటగా కానానులో ఇశ్రాయేలీయుల హస్తగతమైన వారి స్థితి ఏంటంటే, దే డోంట్ హ్యావ్ ద డోర్స్ అండ్ దే డోంట్ హ్యావ్ ద లాక్స్. వారికి గుమ్మాలు లేవు, గడియలు లేవు. ఎట్టైనా రావచ్చు, ఎట్టైనా పోవచ్చు. ఎవరైనా రావచ్చు, ఎవరైనా పోవచ్చు. ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా పోవచ్చు. ఏ తలం పైన రావచ్చు, ఏ తలం పైన నివసించవచ్చు, ఉండొచ్చు, వెళ్ళొచ్చు. క్రైస్తవునికి అది చాలా ప్రమాదకరమైనటువంటిది. కొరింథీయులకు రాస్తూ పౌలు భక్తుడు, మీరు మెళకువగలిగి ఉండండి, బలవంతులై ఉండండి. ఎంత బలం? గడియబెట్టేంత బలం ఉంటే చాలు. ఎంత బలం? అదే స్థితిలో నా చిన్న కొడుకుని పెట్టాను అనుకోండి, ఆ పాము వచ్చినప్పుడు ఏమవుతుంది? నేను పోవాల్సింది బదులు నా చిన్న కొడుకు వెళ్ళాడు అనుకోండి, వాడు వేయగలడా గడి? వాడేమి పామును బంధించి అడ్డగించాల్సిన అవసరం లేదు. ఏం చేయాలి? జస్ట్ డోర్ వేస్తే చాలు, అంతేగా. గమనించండి, గడియ పెట్టగలిగేంత బలం ఉండిన చాలు, పాపమును గుర్తించగలిగిన బలముండిన చాలు. ప్రియ సహోదరులారా, అంత వివేచన ఉండిన చాలు. దానికి ఏం చేయాలో తెలుసా? మెళకువ కలిగి ఉండాలి.
వీరు ఇలా తయారవడానికి కారణం ఏంటి అసలు? ఇలాగ గుమ్మాలు లేకుండా, గడియలు లేకుండా, అసలు ఎవరైనా ఇల్లు కట్టుకుంటే గుమ్మం లేకుండా, గడియలు లేకుండా కట్టుకుంటారా? నాకు చెప్పండి. మరి ఆ గడియ పోయిందనుకోండి, లేదా గుమ్మం పగిలిపోయింది అనుకోండి, దాన్ని మళ్ళా రీప్లేస్ చేసుకోకపోతే నష్టం. అదే జరిగింది వీళ్ళకు. వీళ్ళు ఏం చేశారు చూడండి. హోషేయ గ్రంథము 11వ అధ్యాయం 6వ వచనం. హోషేయ గ్రంథము 11వ అధ్యాయం 6వ వచనం. వారు చేయుచున్న యోచనలను బట్టి యుద్ధము వారి పట్టణములను ఆవరించును, అది వారి పట్టణపు గడియలు తీసి వారిని మింగివేయను. గడియలు ఉన్నాయి ముందు, కానీ ఆ గడియలు పోయినాయి. ఎందుకని పోయినాయి? వారు చేసిన యోచనలను బట్టి. అందుకే ప్రియ సహోదరులారా, we must be pure in the thoughtful life. ఆలోచన జీవితంలో పరిశుద్ధంగా ఉందాం. పైకి కనపడాల్సిన పరిశుద్ధత అవసరం లేదు. నీ ఆలోచన జీవితంలో పరిశుద్ధత ఉంటే నీకు దేవుడు ఎటువంటి శక్తినిస్తాడంటే గడియ పెట్టుకునే శక్తినిస్తాడు. దట్స్ ఇట్. పాపము నీలో నీకు ప్రవేశించకుండా ఉండాలంటే అది చాలు. అందుకే యోచన, వివేచన, ఆలోచన అనేది పరిశుద్ధంగా ఉండాలి. లేనట్లయితే గడియలు దొంగిలించబడతాయి. ఒక ఏదో సంసోను గారు కట్టిన సేవ, ప్రభుదాస్ గారు ప్రయాసపడిన సేవ, మా తాతగారు మా నాన్నగారు కాబట్టి ఇది నాకు వచ్చిందని నేను ఎన్నడూ రాలేదు, రాను కూడా. అలాగా దీనికి నా పరమ తండ్రి తన రక్తాన్ని చిందించాడు. ఐ డోంట్ హ్యావ్ ఈవెన్ ఏ సింగిల్ రైట్ అపాన్ దిస్ చర్చ్. ఈ సంఘం మీద నాకు కేవలం ఒక్క హక్కు కూడా లేదు. నాకు లేదు. కానీ చాలా బాధ్యత ఉంది. ఈ సంఘం దేవుని ఎదుట ఏ ముడత, ఏ మచ్చ, ఏ కళంకము లేనిదిగా, నిర్దోషమైనదిగా నిలవబెట్టవలసినటువంటి బాధ్యత నా మీద ఉంది. హక్కు లేదు, బాధ్యత ఉంది. అందుకే నేను గురి కలిగే ప్రయాసపడుతున్నాను. ఏదో గుడ్డిగా వచ్చి నాకు వచ్చిన 4 మాటలు చెప్పుకొని పోవడం లేదు. నేను చెప్తున్న ప్రతిదానికి ఒక ఉద్దేశ్యం ఉన్నది, దానికి ఒక గురి ఉన్నది. అలాగ దేవుడు నడిపిస్తున్నాడు. ఆయన గురి యొద్దకే పరుగెత్తడానికి నన్ను ప్రోత్సహిస్తున్నాడు. క్రైస్తవుని జీవితం కూడా ఎల్లప్పుడూ గురి కలిగినదే. మీరు ఎవరికైనా అడగండి, వారికి క్లారిటీ ఉండదేమో, కానీ నాకు పిచ్చి క్లారిటీ ఉంది. నేను వెళ్తున్నటువంటి మార్గము, నేను ప్రకటిస్తున్నటువంటి వాక్యానికి. దీని ఫలితం ఏంటి, ఈ గురి ఏంటి, లక్ష్యం ఏంటి, నాకు బాగా స్పష్టమైన క్లారిటీ ఉంది. ఎందుకంటే యేసునాథుని అడుగుజాడల్లో నడవడానికి ప్రోత్సహించబడుచు, పురికొల్పబడుచు ఆయన ద్వారా నడిపింపబడుతూ ఉన్నాం. ఆయన నన్నే కాదు అందరినీ అలాగ నడవాలని కోరుకుంటున్నాడు, నడిపిస్తాడు ఆయన. ఎందుకంటే ఈ లోకంలో మీరు ఎవరినైనా అడగండి, ఎందుకు నువ్వు గుడికి వెళ్తున్నావు? ఏదో ఒకటి కావాలని. అది దొరికిన తర్వాత గుడికి వెళ్ళరు, లేకపోతే వెళ్తూ ఉన్నారు ఏదో భక్తి పరులు అనిపించుకోవడానికి. ఎందుకు చేస్తున్నారు? ఏదో పుణ్యం దొరుకుద్దని. కానీ క్రీస్తు అలా అనలేదు. ఆయన అన్నాడు, నేను ఎక్కడ నుంచి వచ్చానో
ఎక్కడికి వెళ్తున్నానో నేను ఎరుగుదును. ఐ నో మై పాత్, ఐ నో మై డైరెక్షన్. నా మార్గం నాకు తెలుసు, నేను ఏ డైరెక్షన్లో వెళ్తున్నానో, ఏ దిశలో వెళ్తున్నానో నాకు తెలుసు అన్నాడు. మీరు నా పిల్లలు అన్నప్పుడు మనకు అది అనుగ్రహించడా? మీకుందా ఆ క్లారిటీ? మరి నీ భక్తి నిన్ను ఏ డైరెక్షన్లో నడిపిస్తుంది? నీ ఆత్మీయ జీవితం నిన్ను ఏ దిశలో నడిపిస్తుంది? నీ గురేంటి? నీ ఆత్మీయ జీవితం యొక్క లక్ష్యం ఏంటి? నువ్వు ధైర్యంగా నేను ఆ గురి యొద్దకు నేను వెళ్ళానని చెప్పగలవా రేపు? లేక గతేడాది ఎలాగుందో, 40 సంవత్సరాల క్రితం నీ భక్తి జీవితం ఎలాగున్నదో ఇప్పుడు కూడా అలాగే ఉంటే, వాట్ ఈజ్ యువర్ డైరెక్షన్? ఇన్ విచ్ పాత్ ఆర్ యూ వాకింగ్? ఈజ్ దేర్ ఎనీ ప్రోగ్రెషన్? నీ దిశ ఏంటి? నీ మార్గం ఏంటి? దానిలో నీకు ఉండినటువంటి ప్రోగ్రెస్ ఏంటి? ముందుకు సాగుతున్నావా? ఒకప్పుడు నేను ఊరికినే ఇలా మూతి ముడుచుకునేవాడిని, ఇప్పుడు అవసరం లేదు. దేవుడు నాలోంచి తీసేసాడు. చెప్పగలవా? ప్రియ సహోదరులారా, దేవుడు ఎల్లప్పుడూ కూడా మారు మనస్సు పొందు అని హెచ్చరిస్తాడు. ఆయన క్వశ్చన్ చేయగలవా? నేను మారు మనసు లేని వండిలే అని ఆయన చెప్పేదే అది. మారు మనస్సు పొందు. ఎందుకంటే నీవు నిర్దోషిగా నా ఎదుట కనబడాలి. నిర్దోషిగా ఆ ఎదుట కనబడాలి. ఆయన ప్రేమతోనే హెచ్చరిస్తాడు. ఆయన మార్గమే అది. అసలు మీకు సంఘం అన్నదానికి అర్థం తెలుసా? దేవుడు నాకు రాత్రి ఒక కొత్త విషయాన్ని తెలియజేశాడు. సంఘము అంటే చాలా అర్థాలు చెప్తాం, కానీ ఆ అర్థం నేను ఇంతవరకు గ్రహించలేదు. నేను అదే మన సహోదరులతో చెప్పాను, ఈ టైటిల్ పెడదామా మన దానికనని. చర్చ్ ఈజ్ ద ప్లేస్ వేర్ యువర్ ఈగో హర్ట్స్. ఏంటి? సంఘం అంటే ఏంటో తెలుసా? అది ఒక స్థలం, అక్కడ నీ అహం దెబ్బతింటుంది. ఏంటి? Church is a place where your ego hurts, but your spirit rejoiceth. అబ్బా, ఈ సత్యం తెలియకనే జనాలు ఈ సంఘం కాకపోతే ఇంకో సంఘం, ఆడ కాకపోతే ఏడకపోయినా జరిగేది నీకు అదే నిజమైన సంఘం అయితే. సంఘం అంటే నీ అహం దెబ్బతినే స్థలం, నీ ఆత్మ ఉజ్జీవింపబడే స్థలం. ఆత్మకి అహానికి అసలు సంబంధం ఉండదు. నీ అహం దెబ్బతినకుండా నీ అహం గౌరవంగా కాపాడబడుతుందా? అక్కడ ఏం దెబ్బతింటుంది? ఆత్మ దెబ్బతింటుంది. నీ ఆత్మ బలపరచబడాలంటే ఏం దెబ్బతినాలి? అహం దెబ్బతినాలి. అందుకే నేను అంటాను, నేను ఎప్పుడు కూడా మీ స్వీయాన్ని సాటిస్ఫై చెయ్యను, మీ అహాన్ని తృప్తిపరచను. స్వీయము ఆత్మకు, ఆత్మ స్వీయానికి విరోధంగా ఉన్నాయి. కానీ దురద చెవులు కలిగిన వారిని ఆకర్షించాలనుకుంటున్నటువంటి దుర్బోధకులు ఆ విషయాన్ని చెప్పరు. నేను బల్లగుద్ది చెప్తాను, 99% సంఘాలు ఈ బోధ చేయడం లేదు. ఈ సంఘంలో వినబడేటటువంటి కఠినమైనటువంటి బోధ 99% సంఘాల్లో వినబడదు. ఉంటే ఉండండి, పోతే పోండి అనే ధోరణిలో ఉంటుంది ఇక్కడ మన బోధ. అంటే మిమ్మల్ని లేదు నేను తిరస్కరించి మాట్లాడుతున్నట్లు దయచేసి అనుకోవద్దు. మీ అందరికంటే అల్పుడను నేను, అది ఎందుకో కూడా మీకు చెప్పాను.
మొట్టమొదటిగా ఎన్నిక లేని వాడిని నేను. కానీ దేవుని దృష్టికి ఎన్నికైన వారముగా మనం నిలవబడాలంటే మన మీదనే ఉన్నది బాధ్యత, మనలోనే ఉన్నది సిద్ధపాటు. నన్ను వెంబడించు అని ఆయన పిలుపు ఇవ్వడం వరకే ఆయన పని. వెంబడిస్తావా వెంబడించవా అనేది నీ ఇష్టం. దేవుడు ఎప్పుడూ కూడా ఒక పర్పస్తోనే మమ్ములను నడిపిస్తూ ఉన్నాడు. నేను చిన్ననాట నుండి అది పొందుకుంటున్నటువంటి అనుభవం. ప్రతిదానికి ఒక ఉద్దేశ్యం ఉంటుంది అంతే. ఇక్కడ ఎందుకు ఇది నాకు నష్టం, అసలు ఇది చేయకుండా ఇట్లా చేసి ఉంటే బాగుండేది, నువ్వెందుకు ప్రభువా దీన్ని అనుమతించావు అని చెప్పిన ప్రశ్న వేసిన ప్రతిసారి రేపు బుద్ధి లేనోడా నేను నీకు ఉద్దేశంతోనే అది చేశాను, నీకు నేను సమస్తం మేలుగా మార్చేవాడినిరా, ఇందుకు చేశాను అని చెప్పినప్పుడు నోరెళ్ళబెట్టి అయ్యా ఇక మీదట నేను ఎన్నడూ నిన్ను ప్రశ్న వెయ్యనయ్యా అని చెప్పి నోటి మీద వేలేసుకొని సాగుతున్నటువంటి వాడిని. ఆయన ఉద్దేశ్యములు చాలా గంభీరంగా ఉంటాయి. నువ్వు నాకు చెప్పకపోయినా కూడా నీ ఉద్దేశ్యము పరిపూర్ణమైనదని నమ్మి నేను నీ మాటకు లోబడతానయ్యా అని చెప్పేవాడే క్రైస్తవుడు. అలాంటి వారిగా మనం ఉండాలి. ఆయన మాకు ఇచ్చినటువంటి పర్పస్ ఏంటి అంటే, ఆయన మాకు ఇచ్చినటువంటి పర్పస్ ఉద్దేశ్యం ఏంటి అంటే, అందరిలాగా ఆత్మలు సంపాదించుదాము అని ఒక అర్థము లేని డైలాగ్ అడ్డం పెట్టుకొని దురద చెవులు కలిగినటువంటి వారిని గురుగులను కలిపినటువంటి లోకంగా సంఘాన్ని తయారు చేయాలని కాదు. పొలంలో గురుగులు ఉంటాయి, సంఘములో గురుగులు ఉండవు. సంఘములో గోధుమలే ఉంటాయి, పగులగొట్టబడినటువంటి గోధుమలే ఉంటాయి, విరుగగొట్టబడినటువంటి గోధుమలే ఉంటాయి, చనిపోవడానికి ఇష్టమైనటువంటి గోధుమలే ఉంటాయి. అదే సంఘం. ఈ సంఘానికి దేవుడిస్తున్నటువంటి హెచ్చరిక ఏంటో తెలుసా? చూడండి, యెషయా గ్రంథం 57వ అధ్యాయం 14వ వచనం. యెషయా గ్రంథము 57వ అధ్యాయం 14వ వచనం. యెషయా గ్రంథము 57వ అధ్యాయం 14వ వచనం. పద్నాలుగు అది 13వ వచనం చివరి భాగం చదివావమ్మా, మంచిది. అది కూడా ఉద్దేశంగానే దేవుడు నీ నోట రానిచ్చాడు అది. సరే, 14వ వచనం బిగినింగ్. ఎత్తు చేయుడి, ఎత్తు చేయుడి, ఇంకా పెంచు స్టాండర్డ్స్. ఏం చేయాలి ఇంకా? ఓ నాయనా యేసయ్యా, ఇప్పటికే ఇదేం పోదరా నాయన, మా వల్ల కాదులే, మేము ఇంకో దానికి పోతాం అంటున్నారయ్యా. నువ్వేది ఎత్తు చేయుడి, ఎత్తు చేయుడి, ఇంకా ఏం చేయమంటున్నాడు? స్టాండర్డ్స్ పెంచమంటున్నాడు, ఎత్తు చేయమంటున్నాడు. ఎందుకు? ఏ అడ్డదారిన వచ్చే అపవాది తలంపు ఈ సంఘంలోకి ఎంటర్ కాకూడదు. ఎత్తు చేయుడి, ఎత్తు చేయుడి, ఇంకా ఏమంటున్నాడు? ఇంకా ఏం చేయాలి? త్రోవను సిద్ధపరచాలి. యేసునాథుని యొక్క మహిమను మీరు చేరేంత వరకు ఆ త్రోవను సిద్ధపరచాలి. ఇంకా అని ఆయన బతిలాడుతున్నాడా, ఆజ్ఞిస్తున్నాడా? చెప్పండి. మరి పాటించాలా వద్దా ఆయన ఆజ్ఞ? పాటించకపోతే ఏమైంది? ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఆయనను ప్రేమించిన ఎడల ఏం చేస్తారు? ఆయన ఆజ్ఞలు గైకొంటారు. ఇప్పుడు నేను ఆయన ప్రేమించాలా వద్దా? ఆయన ప్రేమిస్తున్నటువంటి సేవకునిగా కనపడాలనా? ఆయన ఆజ్ఞ పాటిస్తున్నటువంటి వ్యక్తిగా కనపడాలనా వద్దా? మీరు కనబడాలా లేదా? ఏం చేయాలి మరి? కనబడాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఎత్తు పెంచాలి.
ప్రాకారాల హైట్స్ పెంచాలి. ఇప్పుడున్న పరిశుద్ధత కంటే ఇంకా అధికమైనటువంటి పరిశుద్ధతలోనికి వెళ్ళాలి. ఇంకొక మాట అన్నాడు అక్కడ, ఇంకా ఆ మాట అంటే ఇంకా భయంకరంగా గుచ్చుకుంటుంది చూడండి. అడ్డు చేయు, ఏమంటున్నాడు? ఆ వర్డ్ చూడండి, దేవుడు మాట్లాడిన మాట చూడండి. అడ్డు చేయు దానిని, అది యెజబెల్ అవ్వచ్చు, యెజబెల్ ఆత్మ అవ్వచ్చు. ఏంది? అడ్డు చేయు దానిని నా జనుల మార్గంలో నుండి తీసివేయండి. యెజబెల్ ఉందా? తీసేయ్. యెజబెల్ ఆత్మ ఉన్నదా? తీసేయ్. నా జనుల మార్గంలో అడ్డంగా ఉండడానికి వీల్లేదు. ప్రియ సహోదరులారా, క్రీస్తుతో జీవితం అంటే ఒక గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి 10 రూపాయలు కానుకేసుకొచ్చేది కాదు. ఇది చాలా నిజమైనటువంటి జీవితం. ఇది చాలా నిజమైనటువంటి జీవితం. ఏంటి నీకు ఫలితం? ఇంత నిష్టగా, ఇంతగా ఖచ్చితంగా నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకుంటూ, పరిశీలించుకుంటూ ముందుకు సాగితే ప్రయోజనం ఏంటి? యేసుప్రభు వారు అన్నారు, కొంచెం మంచినీళ్ళు ఇస్తే మీ మేలు నేను మర్చిపోను అన్నాడు. మరి నువ్వు ఇంత ఖచ్చితంగా దేవుని కొరకు నిలబడితే ఆయన ఊరుకుంటాడా? 1000 సంవత్సరాలు నువ్వు పరిపాలించే అధికారాన్ని దేవుడు నీకు ఇస్తాడు తెలుసా? క్రీస్తు 2వ రాకడలా నువ్వు పరిపాలించేవాడు అవుతావు. నువ్వు ఒక రాజు అవుతావు. అనేక మంది జనములకు నువ్వు తీర్పు తీర్చేవాడు అవుతావు. 1000 సంవత్సరాలండి. ఈ రాజులు ఎంతమంది ఉంటారు? ఎంతకాలం ఉంటారు? మహా అయితే 5 ఏళ్ళు 10 ఏళ్ళు. అప్పుడు రాజులు ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళు పరిపాలించేవాళ్ళు. ఇప్పుడైతే ప్రధానమంత్రులు, మంత్రులు, రాష్ట్రపతులు ఎంత 5 ఏళ్ళకి మించి ఉండరు. మహా అయితే ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళు, ఓ 3-4 టెన్యూర్లు దాటిపోగానే బోరు కొట్టింది జనాలకి, మళ్ళీ పడేస్తారు. కానీ దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం ఎంతో తెలుసా? 1000 సంవత్సరములు. ఆ తర్వాత అంటాడు, యుగ యుగాలు ఏలుదురు అంటాడు. దేవుని కొరకు నీవు నిలవబడితే ఆయన ఇచ్చే ఫలితం చాలా గంభీరమైంది సహోదరులారా. అందుకే యథార్థతతో ఆయన్ను సేవిద్దాం, వెంబడిద్దాం. యథార్థతతో సేవిద్దాం, వెంబడిద్దాం. ప్రభువా, నా అంతరంగంలో ఇంకా ఏమన్నుందా? ఏంది నువ్వు నాకు మారు మనసు పొందమని చెప్పట్లేదు అసలు అని అడుగుతున్నావా? ఎప్పుడైనా దేవుణ్ణి అడిగావా అసలు? నేను మీకు ఒక సన్నివేశం చెప్తాను. దానికి ముందు కొంచెం ఇది కూడా చెప్తాను. మన సహోదరులు కొంతమందిలో కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. ఈ అబ్బాయికి భలే పొగరు, పక్కన ఇంకో సేవకుడు వస్తాడు అంటే ఈయన రావడం మానుకుంటాడనని. దయచేసి గమనించండి, నాకు అస్సలు ఆ స్వభావం లేదు. అడగండి మన సహోదరులను. నేను ఎంత ఇంట్రావర్ట్నంటే ఎప్పుడు బస్తాల చాటును దాక్కునే సౌలు లాంటి. నా పని ఏంటంటే ఎంత దాగుంటే అంత ప్రశాంతంగా ఉండొచ్చు. అంతేనా? ఒకసారి ఎక్స్పోజ్ అయ్యామంటే అందరి దృష్టి మన మీదే ఉంటుంది. అనవసరంగా అందరికి మనం చెప్పుకోవాల్సి వస్తుంది. అదే దాక్కొని ఉంటే అసలు మన బాధ ఏదో మనం పడవచ్చు. అది తప్పని దేవుడు హెచ్చరించాడు. కానీ నా నేచర్ అయితే అదే. ఐ డోంట్ వాంట్ టు బీ ఎక్స్ప్లాయిటెడ్. నేనే పేరు తెచ్చుకోవాలి, నేనే ఇది అవ్వాలని నాకు అస్సలు లేదు ప్రియ సహోదరు. అసలు ప్రకటించాలి, సువార్త బోధించాలన్న, నేను ఒక సేవకుడిని అవ్వాలన్న తలంపు కూడా లేదు అసలు. ప్రభు, నా మీద ఈ భారం ఎందుకు పెట్టావు? లేకపోతే నేను కూడా వాళ్ళ చక్కగా ఆడ కూర్చొని 2 మాటలు విని అదే మాటలు నేను వారమంతా నేను ధ్యానం చేసుకుంటూ ప్రశాంతంగా బ్రతుకుతానయ్యా. అట్లా కాదు. ఆయన ఉద్దేశ్యాలు వేరు. నాకు అసలు ఇచ్చినటువంటి తలంపు ఏంటంటే, నాకు మొన్ననే తెలిసింది, మన సహోదరి కుమారుణ్ణే ఇక్కడ చర్చిలో పాస్టర్ గారు చేశారు. నాకు బాధ వేసింది. ఆ చర్చిలో పాస్టర్గా చేయటం ఏంది మన సహోదరి కుమారు? ఇక్కడే చేస్తే పోయేదిగా అసలు.
ఇక్కడే చేస్తే పోయేది కదా. అసలు నాకు చాలా సంతోషంగా ఉండేది, మనమందరం ఉత్సహించేవాళ్ళం. ఎల్లప్పుడూ ఇక్కడ దీన్ని కాచుకునేటటువంటి సేవకుడు ఉన్నాడని నేను సంబరపడేవాడిని, మేమందరం ఆనందించేవాళ్ళం. అక్కడెక్కడో సేవకుని చేశారు ఏంది వీళ్ళు. అరే అయినా పోయి ఒకసారి నేను మరియమ్మని తీసుకొని పోయి ఆ సహోదరుడి దగ్గరికి పోయి, ఇట కాదయ్యా, నువ్వు నెలలో ఒక్కసారైనా మా దగ్గరకు వచ్చి మా దగ్గర నువ్వు ప్రసంగం చేసి పోయిన తర్వాత నువ్వు చర్చిలో నువ్వు కూర్చొని అడుగుదాం అనుకున్నాను నేను. నాకే భేదాలు లేవు, నాకే తారతమ్యాలు లేవు. నేను ఒకటే నేర్చుకున్నాను, దెర్ ఈజ్ నో డిఫరెన్స్ బిట్వీన్ ద మోస్ట్ బ్రూటల్ టెర్రరిస్ట్ అండ్ మీ. ఒసామా బిన్ లాడెన్కి నాకేం తేడా లేదని నేను చెప్తాను, నమ్ముతాను. నేను అంత దుర్మార్గుడను. ఆయన కొరకు దేవుడు రక్తాన్ని చిందించాడు, నా కొరకు రక్తాన్ని చిందించాడు. నాకు కృప దొరికింది, అతనికి దొరకలేదు. అదే తేడా. కాబట్టి నేను అనవసరంగా అతిశయించేవాడిని కాదు. ఎందుకు అంటున్నానంటే, నేను మాటల పరంపరలో నేను మన సహోదరులతో కూడా, అమ్మ, సంఘాలు ఫ్యూచర్లో కలిసిపోబోతా ఉన్నాయి. మనం సహవాసము అని ఒక అడ్డుగోడ కట్టుకొని దేవుని రాజ్యంలో నుండి తొలగిపోయే వారిగా ఉండకూడదు. ఎక్కడి నుంచి తొలగిపోతావు నువ్వు? దేవుని రాజ్యంలో నుంచి తొలగిపోతావు. ఇది తమాషా కాదు ప్రియ సహోదరి సహోదరుడు. ఎస్, వాస్తవం. మా అయ్యగారు చెప్పాడు, మా దేవదాస్ అయ్యగారు చెప్పాడు అని ఇప్పుడు వాళ్ళు భ్రష్టులుగా మారిపోవడం లేదా? వారికి నీకు తేడా ఏంది? మా దానియేలు ఆయన చెప్పాడు, మా సహవాసం నియమం ఇది నువ్వు తయారైతే. అందుకే ప్రియ సహోదరులారా, నా క్రీస్తు ప్రభువు చెప్పాడనే మాట నీలో నుంచి రావాలి. నా ప్రభువు నా కొరకు రక్తం గార్చాడనే మాట రావాలి. ఇది నా సంఘం, నా సహవాసం అనే కట్టుబాటు నీలో ఉండకూడదు. ఆయన అందరి కొరకు రక్తాన్ని చిందించాడు. మీకు విషయం తెలుసా? మనం బాగా గౌరవించే ప్రకాష్ రావు నాయన గారు, మా మామయ్య, ఆయన ఈస్టర్ పండగ వచ్చిందంటే మురికిపూడిలో దాదాపుగా 6 సంఘాల్లో ప్రసంగించి వచ్చేవాడు. తెలుసా మీకు ఆ విషయం? లోతరంలో, ఈ లోతరంలో చీలిపోయిన ఇంకొక లోతరంలో, బ్యాప్టిస్ట్లో, హెబ్రోన్లో 6 సంఘాల్లో ప్రకటించి వచ్చేవాడు. నేను ఆ జీన్స్ లేవా మాలో? నాకెందుకు ఉంటాయి భేదాలు? అందరూ ఐక్యం కావాలి. అసలు ఎందుకు అంత బాధ అంటే నాకేంటంటే, ఇంకా తీవ్రంగా అన్ని సంఘాలు ఏకం కావాలని ఎందుకు నేను అనుకుంటున్నానంటే, ఎంత తొందరగా ఏకమైతే అంత తొందరగా దేవుడు వస్తాడు, అంత తొందరగా యేసయ్య వచ్చేస్తాడు. ఇక ఈ భూమి మీద మనకి ప్రయాసలు ఉండవు, ఎల్లప్పుడూ విశ్రాంతి ఆయన దగ్గర. ఇంకో మాటలో చెప్పాను, నేను కూడా రాజు నవ్వచ్చు, 1000 ఏళ్ల పాటు పరిపాలించవచ్చు. ప్రియ సహోదరులారా, కట్టుబాట్లు మనకొద్దు. ఇది లీగాలిటీ అంటారు దీన్ని. పరిసయ్యులు నియమించుకున్నది అదే. మనలో ఇలాంటివి ఉండకూడదు. మనలో క్లారిటీ ఉండాలి. మనం ఎటు వెళ్తున్నాం, ఎంతవరకు నడిచాం, మనం ప్రోగ్రెస్ ఉందా మన ఆత్మీయ జీవితంలో అని మనకు క్లారిటీ ఉండాలి. దేవుడు మాకు ఇచ్చినటువంటి బాధ్యత అదే. ప్రతిదాన్ని మీరు ఎత్తు చేయండి, మార్గాన్ని సిద్ధపరచండి, అడ్డుగా ఉన్నదాన్ని తీసివేయండి అని ఆయన ఆజ్ఞ ఇస్తూ ఉన్నాడు. ఆ ఆజ్ఞను పాటించడమే మా పని. ఇంకొక మాట ఏంటంటే, ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం. ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేయాలి. అది మా బాధ. అదేందయ్యా, మేము మారు మనసు పొందాం, బాప్తీసం తీసుకున్నాం, రక్షణ పొందాం, అయినా నువ్వు మళ్ళీ మాకు మారు మనసు గురించి ప్రకటన చేస్తున్నావు. అవును, సంపూర్ణతలోనికి వెళ్ళిపోవాలి. క్రీస్తునకు కలిగిన పరిపూర్ణతలోనికి మనం ఎదగాలి. ప్రతి మనుష్యుని అదే సంపూర్ణతలోనికి నడిపించాలి. దేవుని దగ్గరికి వస్తే పరలోక రాజ్యం మీకు వస్తుంది
అని ప్రకటించే సంఘాలు లక్షలు ఉన్నాయి. దేవుని దగ్గరకు రావాలంటే నువ్వు ఆయనకు దాసుడు అవ్వాలి, ఆయనకు శిష్యుడు అవ్వాలి, అప్పుడే ఆయన నిన్ను అంగీకరిస్తాడని చెప్పే సంఘాలు, ఇలాంటి సంఘాలు చాలా తక్కువ ఉన్నాయి. చాలా తక్కువ ఉన్నాయి. చాలా తక్కువ ఉన్నాయి. దేవుడిచ్చినటువంటి గొప్ప పని. ఇప్పుడు మీకు ఏదైనా మీరు ఒక ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారు, ఏదో ఒకట్ల ముందు కట్టేద్దామని చెప్పని అనేసి బూడిదని, కొంచెం సిమెంట్ని, 4 రాళ్ళు కలిపేసేసి ఇష్టం వచ్చినట్టుగా మిక్స్ చేసి కట్టేసుకుంటారా? అంబుజా సిమెంట్ ఇది చాలా దృఢమైనది. చూస్తామా లేదా అడ్వర్టైజ్మెంట్స్? ఎందుకని నువ్వు కట్టే ఇల్లు గట్టిగా ఉండాలి. ఇంకొక మాటలో చెప్పాలంటే పర్ఫెక్ట్ కట్టాడు అనే మాట కోసం, అవునా, కడతాం. గ్రేట్ కమిషన్ దట్ ద లార్డ్ హ్యాస్ గివెన్ టు హిస్ డిసైపుల్స్. దేవుడు తన ప్రజలకు ఇచ్చినటువంటి గొప్ప పరిచర్య ఏంటో తెలుసా? మీరు సమస్త జనులను ఏం చేయమన్నాడు? దేవుని రాజ్యంలో చేర్చమన్నాడా? శిష్యులుగా చేయమన్నాడు. పరలోక రాజ్యంలో అడుగుపెట్టే వాళ్ళుగా తయారు చేసి వదిలేయడం కాదు. ఏం చేయాలి? శిష్యులుగా చేయాలి. ఇది గొప్ప పని. మరి ఇది పర్ఫెక్ట్గా చేయాలా వద్దా? పరిపూర్ణంగా చేయాలా వద్దా అంటున్నాడు. ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలువబెట్టవలెనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుచు. ఏం చేస్తున్నాడు? వాడిని సంపూర్ణంగా చేసి క్రీస్తు ఎదుట నిలువబెట్టాలంటే ఏం చేస్తున్నాడు? ప్రతి మనిషికి ఏం చెప్తున్నాడు? బతిమలాడుతున్నాడా? బుద్ధి చెప్తున్నాడా? ఊరుకోండి, బతిమలాడాలి. కానీ అంతేనా? బతిమలాడాలి. మనము చాలా వెనుకబడి ఉన్నాం. నేను అందుకే ఇవి మనలో ఉండకూడదు. నేను మొట్టమొదటి నేను ఇది ఖరాఖండిగా చెప్తా ఉన్నాను. మీరు నన్ను ఇక్కడి నుంచి బయటకు నెట్టేసినా పర్లేదు, నేను సంతోషంగా వెళ్ళిపోతాను. కానీ ఇది మాట చెప్పే వెళ్ళిపోతాను. బతిమిలాడుకోవడం, బుజ్జగించుకోవడం వల్ల నువ్వెన్నడూ క్రీస్తుతో ముందుకు సాగలేవు. ఎస్, అవును. పౌలు భక్తుడు అన్నాడు, నా వెనుకున్న వాటిని నేను మరచి. ఏం మర్చిపోయావయ్యా? నేను ఎన్ని సంఘాలు కట్టానో, ఎంత ప్రయాసపడ్డానో, ఎన్నిసార్లు ప్రయాణంలో దెబ్బలు తిన్నానో, ఎంతమంది చేత అవమానించబడ్డానో, ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపానో, అవన్నీ మర్చిపోయి ముందుకు సాగుతున్నాను, గురి వద్దకు పరిగెడుతున్నాను అన్నాడు. ఆయనే అంత మాట అన్నప్పుడు నువ్వు చేసింది ఎంత, నేను చేసింది ఎంత మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవడానికి. ప్రియ సహోదరులారా, మర్చిపోదాం. మనం చేసిన మేలు మర్చిపోదాం, కీడును కూడా మర్చిపోదాం. పరిపూర్ణత వైపుకు అడుగులు వేద్దాం, ముందుకు సాగుదాం. There is so much in the presence of the Lord if we have the heart to follow him in his footsteps. ఆయన అడుగు జాడల్లో నడిచి ఆయన వెంబడించాలనుకుంటే ఆయన సన్నిధిలో చాలా ఉంది. ప్రియ సహోదరులారా, చాలా ఉంది. మీరు అనుకుంటున్నట్టుగా నా గిన్నె నిండి పొర్లుచున్నది అనే మాట నీ నోటి నుంచి రాదు. ఎందుకంటే అసలు నీ గిన్నె నిండదు, అంత ఉంది ఆయన దగ్గర. ధారాళంగా వస్తూనే ఉంటుంది, ఇంకా ఆగదు. నీ గిన్నె కూడా అంతే పెద్దగా అయిపోతూ ఉంటుంది. అంత పరిపూర్ణుడు ఆయన. ఆయనతో నడవడానికి మీరు అలాగే ఇష్టపడితే ఆయన మీకు గడియలు అనుగ్రహిస్తాడు, మీ గుమ్మాలు నిలువబెడతాడు, మీ ప్రాకారాలు ఎత్తు చేస్తాడు. మరి ముఖ్యంగా అపవాది ఎన్నడూ మీలో ప్రవేశించకుండానట్లు మిమ్మల్ని ఆయన కాపాడతాడు. మనం ఇందాక చదువుకున్నట్టు వాళ్ళు ఏం చేశారు? వాళ్ళ దోషం ఏంటి? వాళ్ళు గడియలు లేవు, వాళ్ళకి గుమ్మాలు లేవు, ఒంటరిగా ఉన్నారంట. సహవాసానికి, ఒంటరి పరిశుద్ధ జీవితానికి అదే తేడా. వాళ్ళతో నాకెందుకు,
నాకెందుకులే వాళ్ళతోటి, నా మట్టుకు నేను నా భక్తి నేను చేసుకుంటా, నేనేదో 2 మాటలని ప్రార్థన చేసుకొని నా బతుకు నేను బతుకుతాను అనుకున్న వాళ్ళను కూడా అపవాదు దోచుకొని పోతాడు. నిజం. అందుకే ఒంటరి పరిశుద్ధ జీవితం నీకు ఉండకూడదు, సహవాసపు పరిశుద్ధ జీవితం నీకు కావాలి. సహవాసం, సహోదరులందరితో ఐక్యత, కలిసి సహవసించి క్రీస్తులో ముందుకు సాగడం కావాలి. నాకెందుకులే ఒంటరిగా నా పని ఏందో నేను చూసుకుంటాను అనుకోవడం కూడా అదిగో అపవాది దోచుకొనబడడానికి ఒక కారణం అవుతుంది. అందుకే సంఘం అంటే ఇదేదో మీరు ఇంతకాలం విన్నట్లుగా కాదు. ఈ సత్యాలు మీరు గుర్తుపెట్టుకోనండి. సంఘం అంటే ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ యువర్ ఈగో హర్ట్స్. ప్రతి సెకను, ప్రతి ఘడియలో నీ అహం దెబ్బతింటుంది, కానీ నీకు ఒక మేలు జరుగుతుంది. అహం దెబ్బతిన్న ప్రతిసారి ఆత్మ బలపడుతుంది. అది కేవలం సంఘంలోనే జరుగుతుంది, నిజమైన సంఘంలో. గనుక స్పష్టత కలిగిన వారిగా, గురి కలిగిన వారిగా మనం ముందుకు సాగాలి. నేను ఇక్కడికి వచ్చిన మొదట్లో మీరు చేసిన ప్రార్థన కూడా నాకు బాగా గుర్తుంది. కాపరి లేని గొర్రెల్లాగా మమ్మల్ని కానివ్వద్దయ్యా అని మీరు ప్రార్థన చేశారు. కాపరి లేని గొర్రెల్లాగా మమ్మల్ని మీరు కానివ్వద్దు. దాని అర్థం తెలుసుకుంటే ఇంకొక ప్రార్థన కూడా మనం చేస్తాం. కాపరి లేని గొర్రెలు చెదిరిపోవడానికి కారణం ఏంటి? గొర్రెలు కాపరి లేని గొర్రెల వలె విసిగి చెదిరిపోవడానికి కారణం యేసు ప్రభువారు అన్నాడు, గొర్రెల కాపరిని కొట్టుదును, అప్పుడు అవి చెదరి పోవును. గొర్రెలు చెదిరిపోవడానికి కారణం ఏంటో తెలుసా? కాపరి కొట్టబడుతున్నాడు, క్రీస్తు కొట్టబడుతున్నాడు. మీరు జకర్యా గ్రంథంలో ఆ ప్రవచన భాగాన్ని కనుక చూస్తే కాపరి యొక్క సహకారి అని కూడా ఉంటుంది. మీరు చెదిరిపోకుని గొర్రెల వలె మీరు ఉండాలంటే మీరు చేయాల్సిన ప్రార్థన ఏంటో తెలుసా? నా కాపరి అయినటువంటి క్రీస్తు ప్రభువు కొట్టబడకూడదు, ఆయన సహకారిగా ఉండినటువంటి దైవజనుడు కూడా కొట్టబడకూడదు. చేశారా ప్రార్థన? నీ నోట నుండి ఆ ప్రార్థన వచ్చినంతకాలం నువ్వెన్నడూ చెదిరిపో. బైబిల్ గ్రంథం ఇస్తున్నటువంటి వాగ్దానం అది. బైబిల్ గ్రంథం ఇస్తున్నటువంటి వాగ్దానం. చెదరిపోని క్రైస్తవునిగా సంఘంలో నువ్వు ఉండాలంటే నా క్రీస్తు కొట్టబడకూడదు, నా క్రీస్తుకు నేను అవమానం తేయకూడదు, నేను పెట్టుకున్న నియమాల వల్ల, కట్టుబాట్ల వల్ల. అంతేకాదు ఆయన సహకారిగా పెట్టుకున్నటువంటి దైవజనుడు కూడా కొట్టబడకూడదు. అందుకే నేను అంటాను, నన్ను అలాగే చూడండి. మీరు చూసినంత కాలం ఒక అభిషేకం లేనివానిగా, ఒక వ్యర్థునిగానే చూడండి, సంతోషిస్తాను. నిజంగా దట్ బ్రింగ్స్ మీ ఎ లాట్ ఆఫ్ జాయ్. అది నాకు చాలా సంతోషాన్ని తీసుకొస్తుంది. ఎందుకంటే ఒక భిక్షగాడిని ఎవడు పట్టించుకోడు. వాడు వచ్చినా రాకపోయినా ఎవడు ఏమండు. అదే ఒక యజమాని రాకపోతే, ఒక రాజు రాకపోతే, ఒక అధికారి రాకపోతే, ఒక చీఫ్ గెస్ట్ రాకపోతే బాధపడతాడు, నొచ్చుకుంటారు. కాబట్టి ఆ ప్రమాదంలో నేను ఉండకూడదు. నన్ను అలాగే ఉండనివ్వండి. అభిషేకం లేని వాని కానీ నన్ను చూడండి, అందుకు నేను ధన్యుణ్ణి. అలాగే ప్రార్థించండి. వీడు అభిషేకం లేనివాడు, వీడిని ప్రతిరోజు నువ్వు అభిషేకించాలయ్యానని ప్రార్థించండి. అది మనకు మేలు.
అయితే ఒక్కటి చెప్తా ఉన్నాను, సాక్షాత్తు యోహాను భక్తుడు, 90 సంవత్సరాల కురువృద్ధుడు, పద్మాసు ద్వీపంలో పరవాసి అయినటువంటి వాడు, మరలా క్రీస్తునాథుని యొక్క 2వ రూపాన్ని చూచినటువంటి వాడు, ఆయన రాస్తూ అన్నాడు, యోహాను రాసిన 2వ పత్రికలో ఉంటుంది, ఏర్పరచబడిన అమ్మకు నా వందనములు. ప్రియ సహోదరులారా, నేను నిజంగా చెప్తా ఉన్నా, నా తల్లని నేను చెప్పడం లేదు, ఏర్పరచబడినటువంటి అమ్మకు వందనములని చెప్పేవారిగా మనం ఉండాలి. ఎస్, దేవుడు వాళ్ళని పిలుచుకున్నాడు, ఈ సేవ కొరకు వాళ్ళని ఏర్పాటు చేసుకున్నాడు, వారిని ఎన్నో శ్రమల గుండా, ఇబ్బందుల గుండా, అవమానాల గుండా నడిపించుకుంటూ వెళ్ళాడు. ఎన్నో అవమానాలు, ఎన్నో చీత్కారాలు. మా పాస్టరమ్మ అని చెప్తూనే పాస్టరమ్మ చెంపలు పగలగొట్టారు. మా పాస్టరమ్మ అని చెప్తూనే నువ్వు లేకపోతే మేము బతకలేమని చెప్పి ఆమెను తృణీకరించారు. నిజం ప్రియ సహోదరులారా, బహు అవమానాలు ఎదుర్కొంది ఆమె. ఒకటి గుర్తుపెట్టుకుందాం, ఏర్పరచబడిన అమ్మకు నా వందనములని యోహాను భక్తులాగా మనం మారదాం. ఆయన సహకారులను గౌరవిద్దాం. ఆయన పిలిచిన పిలుపుకు లోబడే వారిని సన్మానిద్దాం. గనుక ఏదైనా చేసుకోవాలన్నా, ఏ విషయంలో సహాయం కావాలన్నా, మొట్టమొదటిగా నేను కాదు మీకు గుర్తుకు రావాల్సింది. ఎవరు గుర్తుకు రావాలి? పిలువబడినటువంటి వారు, ఏర్పరచబడినటువంటి వారు. వారు బ్రతికినంత కాలం వారికి ఆ గౌరవం మనం ఇద్దాం. దేవుడు మనల్ని కూడా సత్కరిస్తాడు. అలాంటి వారిగా మనం ఉంటే, అది బైబిల్లో గ్రంథంలోనే ఉన్నది, నేను స్వయానా చెప్తున్నది కాదు. మీ పైన నాయకులుగా ఉంచి మిమ్మను కాపాడుచున్నటువంటి వారిని మీరు సన్మానించి ఘనపరచండి. వారు మరి ఎక్కువ లెక్క అప్పచెప్పాలి. అవును, నేను ఎక్కువ లెక్క అప్పచెప్పాలి, మేము ఎక్కువ లెక్క అప్పచెప్పాలి. నాకంటే కూడా ఎక్కువగా వారు లెక్క అప్పచెప్పాలి. ఏమ్మా, నువ్వు సంసోను గారితో పాటుగా ఈ సేవలు చూసావు, నీ భర్త ప్రభుదాస్ గారితో పాటు ఈ సేవలు చూసావు, నా చేత ఇంతకాలం నడిపింపబడుతూ ఉన్నావు. ఒక రోగిని చూచి నువ్వు ఎక్స్రే ఎందుకు తీయలేదు, ఆ రిపోర్ట్ నాకు ఎందుకు పెట్టలేదని రేపు దేవుడు అడుగుతాడు. అయ్యా, అది ఏదో మామూలు దగ్గు అనుకున్నానయ్యా, లేకపోతే నేను నిజంగా ఎక్స్రే తీసి ఆ రిపోర్ట్ నీకు పెట్టి కరెక్ట్గా అది డయాగ్నోస్ అయ్యేటట్టు చూసుకునేదాన్నయ్యా అని చెప్పడానికి లేదు. ఎక్కువ లెక్క మేము చెప్పుకోవాలి. ఒక సహోదరి హృదయంలోనికి వస్తున్నటువంటి ఆ దోషము, ద్వేషము, అసూయ, కోపము, లోభము ఏవైనా కానీ, అది ఏ రూపంలో ఉండినా, దట్ హ్యాస్ టు బి ఫిల్మ్డ్ ఇన్ ఎక్స్రేలో అది ఫిల్మ్ చేయబడాలి. ఆ రిపోర్ట్ దేవుని దగ్గరికి వెళ్ళాలి, అది తీయబడాలి, ట్రీట్మెంట్ జరగాలి. అప్పుడే ఆయన మమ్ములను ఇక్కడ ఉంచినందుకు పని చేసిన నమ్మకస్తులంగా మేము కనబడగలం. లేకపోతే ఇవన్నీ మానేసేసి మీ స్వీయాన్ని తృప్తిపరుస్తూ, మీ చెవులు టిక్కిలు చేస్తూ, మీ చెవి దురదను తృప్తిపరుస్తూ, నీ దగ్గర నీ మాట, వాళ్ళ దగ్గర వాళ్ళ మాట, ఏదో ఒక విధంగా మిమ్మల్ని అందరం కలిపి ఒక చోట కూర్చోబెడదామని ప్రయాసపడితే మాకు దొరికేదేంటి? 0, శూన్యమే. అంతేకాదు, నరకమే. అందును బట్టే భయముతో మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ప్రియ సహోదరులారా, వాగ్దాన భూమిలో ప్రవేశించడానికి మొట్టమొదటగా, ఆ తర్వాత ఆ భూమిలో ప్రవేశించిన తర్వాత ఇశ్రాయేలీయులలాగా మారిపోవడానికి వారిలో ఉండిన దోషం, వారు అలర్ట్గా లేరు, వారు గడియ పెట్టుకునేవారుగా లేరు, తలుపు గుమ్మాలు బిగించుకునేవారుగా లేరు, జాగరూకత కలిగిన వారుగా లేరు. మేము బాగానే ఉన్నాం అనుకున్నారు. అట్టి వారి మీదకి నాశనం ఆకస్మికంగా తటస్థించింది. క్రీస్తు రాకడ కూడా అలాగే ఉంటుంది. క్రీస్తు రాకడ బహు సమీపంగా ఉంది. ఇశ్రాయేలు మీద దేశాలు ఏకమవుతూ ఉన్నాయి. ఈ దేశాలన్నీ కలిసి ఒక కూటమిని ఏర్పాటు చేస్తాయి. ఆ కూటమిలో నుండి ఒకడు యుద్ధంలో ఇశ్రాయేలుతో యుద్ధం చేస్తూ ఆ యుద్ధంలో చనిపోతాడు. చనిపోయి తిరిగి లేస్తాడు.
వాడు లేచి, ఇదిగో నేనే మెస్సియాను, నేను తిరిగి లేచాను, చనిపోయాను, తిరిగి లేచాను. అప్పుడెప్పుడో 2000 సంవత్సరాల క్రితం ఎవడో యేసు అని వచ్చాడు, వాడు చనిపోయి తిరిగి లేచాడని వాడి శిష్యులు ప్రకటించుకున్నారు. మీరు చూడలేదు, ఇదిగో నేను మీ ఎదుట, మీ కళ్ళ ఎదుట నేను చనిపోయి తిరిగి లేచాను, నేను నిజమైనటువంటి క్రీస్తునని చెప్పుకుంటాడు. ఇశ్రాయేలీలు మోసగించబడతారు, వానికి దాసోహం అవుతారు. అప్పుడు వాడు వెళ్ళి యెరూషలేము దేవాలయంలో కూర్చుంటాడు. అంతే, క్రీస్తు రెండవ రాకడ వస్తుంది. ఈ దినాలు బహు సమీపంగా ఉన్నాయి, బహు సమీపంగా ఉన్నాయి. నీవు నేను చేయవలసిందేంటి? ఆయన రాకడ సమీపించుకొలది మరి ఎక్కువగా కూడుకొనుట మానుకొనక, సమాజముగా కూడుకొనుట మానుకొనక, ఒకరినొకరు హెచ్చరించుకొనొచ్చు, పురికొల్పుకొనొచ్చు, బుద్ధి చెప్పుకొనొచ్చు, ప్రోత్సహించుకొనొచ్చు. ఏం చేయాలి? ముందుకు సాగాలి, మెళకువ ఉండాలి. గడియలు పోతున్నాయేమో చూసుకోవాలి, లేనట్లయితే విష సర్పము లోపలికి ప్రవేశిస్తుంది. కనుక మెళకువ కలిగి ఉందాం, గురి కలిగిన వారిగా ఉందాం, ఒక ఉద్దేశ్యం కలిగిన వారిగా దేవుని వెంబడిద్దాం. ఆషామాషి భక్తి మనకొద్దు, దానివల్ల మనకి ఏ ప్రయోజనం ఉండదు, ఏ ప్రయోజనం ఉండదు. నీ అహం దెబ్బతిందని చెప్పి నువ్వు ఇంకొక సంఘానికి పోయినా కూడా నీకు ప్రయోజనం ఏమీ ఉండదు, ఏమీ ఉండదు. నువ్వు ఎన్ని సంఘాలు మారినా కూడా ప్రయోజనం ఉండదు. మరలా ఆ అహం సిలువ వేయమని, ఆ అహం చంపబడాలని దేవుని దగ్గరికి వచ్చినప్పుడే నీకు ప్రయోజనం ఉంటుంది. కనుక ప్రభువా, నిజమైన ఈ మార్గంలో నన్ను నడిపించు, నా గడియలు నేను వేసుకోవాలి, నేను అలర్ట్గా ఉండాలి, మెళకువ కలిగి ఉండాలి, నా గుమ్మముల తలుపుల దగ్గర నేను కాచుకొని ఉండాలి. నీ మార్గములు అడ్డగించేది ఏదైనా నా దారిలో ఉంటుందేమో, దాన్ని తీసేసుకోవాలి అని మెళకువతో ప్రార్థించే వారిగా మనమందరము సిద్ధపడాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. అట్టి కృపను మనకందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మా గొప్ప దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఇది నీ ఆత్మ మంట ప్రభువా, ఇదేదో ఒక మనుష్యుని హృదయ ఆక్రందన కాదు, ఇది పరిశుద్ధాత్మ దేవా నీ హృదయ ఆక్రందన, నీ హృదయంలో మంట. అయ్యో, ఎందాక ఈ జనులు ఇంకను మొదటి తరగతిలోనే ఉంటారు, ఎల్కేజీలోనే ఉంటారు. వీరు ముందుకు సాగరా, వీరు నా ఆజ్ఞకు లోబడరా, వీరు తమ ప్రాకారాలు ఎత్తు చేసుకొనరా అని పరిశుద్ధాత్మదేవా నీవు బాధపడతా ఉన్నావు, నీవు గాయపడతా ఉన్నావు. ప్రభువా, మేము మనుష్యులను సంతోషపెట్టేవారింగా కాక, ఆత్మదేవా నిన్ను సంతోషపెట్టేవారింగా, నీ మహిమ కొరకే బ్రతికేవారింగా నువ్వు అన్నావు. నేను ఇప్పటికి నీ మనుష్యులను సంతోషపెట్టేవాడనైతే క్రీస్తుకు దాసుడను కాకయే పోవుదనని పౌలు ద్వారా పలికించావు. అవును, క్రీస్తుకు దాసులవ్వాలంటే మనుషులను సంతోషపెట్టేవారుగా ఉండకూడదు. నీ నామం అవమానపరచబడింది అని గ్రహించి మారు మనసు పొందడానికి, నిన్ను క్షమాపణ అడగడానికి సిద్ధపడిన హృదయాలు కలిగిన వారిగా మేము అందరం ఉండున్నట్లు ప్రభువా మమ్మల్ని మీరు నడిపించండి. పరిశుద్ధాత్మదేవా, నిన్నెన్నడూ మేము దుఃఖ పెట్టకుండానట్లు కనికరమును కృపను మాకు అనుగ్రహించండి. ప్రభువా, మెళకువగలిగిన వారమై నీ మార్గంలో నిజముగా నిన్ను సన్మానిస్తూ, ప్రభువా నిన్ను ఘనపరుస్తూ, మా ప్రాకారాలు ఎత్తు చేసుకుంటూ, మా గడియలు బిగిస్తూ, మా గుమ్మములు దృఢపరుచుకుంటూ, మమ్మను మేము కాచుకోవడానికి నీ కృప అనుగ్రహించమని, మా ప్రార్థన ఆలకించమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.